మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? ఈరోజు మీకు అందరికి మంచి వాగ్దానం తీసుకొని వచ్చానండి. వాగ్దానం కావాలంటే మరి లైక్ చేయరా? లైక్ చేసిన ప్రతి బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీరు మీ కుటుంబాలు అనునిత్యము దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడును గాక. దేవుడి మాట, సేవకుని యొక్క నోటి మాటను దేవుడు రూఢిపరుస్తానన్నాడండి. మా నోట పలికిన ప్రతి మాట ఆయన చిత్తంలో ఉన్న ప్రతిదీ కూడా ఆయన ఆమేనంటాడు. నీవు దేవుని పని చేశావు కాబట్టి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తారు. లైక్ చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మార్కు సువార్త 7:37 ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు. ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క దినాలలో ఆయా గ్రామాలు సంచరిస్తూ చెవిటి వారిని, మూగవారిని, కుష్టి వ్యాధి కలవారిని, నానావిధ రోగముల చేత పీడితులుగా ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ముట్టి బాగు చేస్తూ ఉన్న సమయంలో ప్రజలదంతా చూసి అపరిమితమైనటువంటి ఆశ్చర్యం చెందారండి. ఈ రోజుల్లో దేవుడు నీకిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని వాగ్దానం ఏంటంటే, నీ జీవితంలో ఏదైతే పాడైపోయి ఉందో, ఏదైతే సమస్తము నష్టపరచబడి ఉందో, ఏదైతే మొత్తం భూస్థాపితం అయిపోయిందో, త్రాగి త్రాగి నీ జీవితము పాడైపోయిందో, నీ ఆరోగ్యం పాడైపోయిందేమో, నీ కుటుంబం పాడైపోయిందేమో, నీ సంఘము పాడైపోయిందేమో, నీ వ్యక్తిగత జీవితం మానసికంగా చాలా మంది పాపం అనేటటువంటి రోగము చేత వారి జీవితాలే పాడైపోయి ఉంటాయండి. బ్రద్దలైపోయి ఉంటాయి, మురికైపోయి ఉంటాయి, చెత్త అయిపోయి ఉంటాయి. అసలు ఎంత భ్రష్టు పట్టిపోయి ఉంటాయంటే అటువంటి బ్రతుకులను కూడా ఆయన సమస్తము బాగు చేసి ఉన్నాడంట. నీ బ్రతుకును ఆయన బాగు చేసే దేవుడు. సమరయ జీవితం పాడైపోయిందండి. ఆమె బ్రతుకంతా పాడైపోయినటువంటి జీవితం, పాపాత్మురాలైన స్త్రీ జీవితం పాడైపోయినటువంటి జీవితం. ఆమె జీవితాన్ని దేవుడు బాగు చేశాడండి. ప్రగిలిన గుండెలను, గాయపడిన గుండెలను, మరి సర్వం కోల్పోయినటువంటి నీ జీవితాన్ని ఆయన బాగు చేసి ఉన్నాడు. ఒక పెద్ద బిల్డింగ్ ఉందండి. ఆ బిల్డింగ్ ఒక చిన్న తుఫానికి ఏమవుతుందండి, తగలరాని మరి దెబ్బలు తగులుతున్నటువంటి జీవితాల్లో కూడా ఆ బిల్డింగ్ లాగే కొన్ని కొన్ని రిపేర్స్ వస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని బాధలు, కన్నీరు, కష్టము ఆ రిపేర్ చేయడానికి మనమైతే మానవులుగా ఒక బిల్డింగ్ రిపేర్ చేయడానికి ఆయా రకాల మరి వస్తువుల్ని యూజ్ చేసి ఎలాగోలో రిపేర్ చేస్తాం. మెకానికల్ వర్క్ అనేది చేస్తాం. ఇక్కడ నీ పాడైపోయిన నీ జీవితాన్ని బాగు చేసేది నీ పరమ వైద్యుడైనటువంటి దేవాతి దేవుడు. ఆయన లోకరక్షకుడు. ఆయన నా బ్రతుకుల్ని బాగు చేసినటువంటి దేవుడు. ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము సమస్తము, అసలు సమస్తం అనే మాటలోనే అన్ని దాగి ఉన్నాయండి. నీ సమస్తమును ఆయన బాగు చేసి ఉన్నాడు. బాగు చేశాడంతే. ఆర్థికంగా పాడైపోయి ఉన్నారా? లేదా వ్యక్తిగతంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మరి ఏ సమస్యలను బట్టి మరి మీరు పాడైపోయినటువంటి మరి స్ట్రగుల్స్ ని మీరు అనుభవిస్తున్నాడు. దేవుడు ఈ రోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం, పాడైపోయిన దాన్ని ఆయన బాగు చేసే దేవుడు అండి. విరిగిపోయిన దాన్ని, నలిగిపోయిన దాన్ని ఆయన బాగు చేసే దేవుడు. ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నాం. దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, ఘనమైన తండ్రి, ఇక నాకు బ్రతుకు లేదు. నా బ్రతుకంతా పాడైపోయింది. నేను సమస్తం కోల్పోయాను. ఈ వ్యాపారం చేయటం వల్ల అసలు నేను మొత్తం నష్టపోయాను. నాకంటూ ఏమి లేదు. నా జీవితం అంతా పాడైపోయిందని అయ్యా ఎవరైతే తండ్రి కునింగిపోతున్నారు, నలిగిపోతున్నారు, వేసారిపోతున్నారు, అయ్యా నీ సన్నిధిలో పడి పశ్చాత్తాపపడి అయ్యా వేడుస్తున్నారు, దుఃఖిస్తున్నారు, అట్టి బిడ్డల జీవితాల్లో వారి పశ్చాత్తాపమును బట్టి వారిని బాగు చేయండి, వారి ముట్టండి, వారిని తాకండి. వారి జీవితాల్లో మీరు అద్భుతము చేయబోతున్నందుకు వందనాలయ్యా. మీరు విడుదల ఇవ్వబోతున్నందుకు వందనాలయ్యా. మీరు బాగు చేసి ఉన్న విధానం బట్టి నీకు వందనాలయ్యా. కుటుంబాలను కట్టండి, కోర్టు కేసుల నుంచి విడిపించండి, భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి. యవ్వనస్తులకు మారు మనసు రక్షణ కార్యాలు బలముగా జరుగును గాక యేసు నామములో. అయ్యా కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానం,
చిన్న బిడ్డలపై మీ అభిషేకము, ఎవరెవరైతే రకరకాల వ్యాధి బాధల్లో ఉన్నారో వారికి విడుదల కలుగును గాక యేసునామం. ప్రతి పెయిన్ నుంచి విడుదల కలుగును గాక, ప్రతి సమస్య నుంచి విడుదల కలుగును గాక. ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే చేసుకుని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.